5.5 తీసుకున్నాను. బటన్ వేల్ 1 తీసుకోండి. ఇది 3/4. 3/4కి ఒక పాయింట్ తక్కువ తీసుకొని గీసుకోవాలి. ఇక్కడ కర్వ్ రావాలి. ఇక్కడ వరకు పాదం వస్తుంది. ఇది మనం స్టిచ్ చేయడానికి ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకుందాం. ఇలాగా మార్క్ చేసుకుందాం. ఇవి కూడా ఈ కర్వ్ రావాలి. వస్తే వేళ్ళు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఫింగర్స్ బాగా కనిపిస్తాయి. ఇలా చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ చేసినట్టే కటింగ్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత ఇది 3/4 పొడవు. 3/4 గీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో చేసి అప్పుడు స్టఫింగ్ పెట్టాలి. సేమ్ హ్యాండ్స్ లాగే స్టఫ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత లెగ్ పార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ అది హ్యాండ్ పార్ట్ క్లోజ్ చేసి ఉంది. లెగ్ పార్ట్ కనిపించదు కాబట్టి ఓపెన్ చేసి స్టిచ్ చేశాను నేను. ఇలాగ ఇది కూడా ఈ సైజ్ చూసుకోవాలి. సేమ్ ఇది ఎంత తీసుకున్నాము స్టిచ్చింగ్ వరకు అంతే తీసుకోవాలి. అక్కడి నుంచి మనం వెడల్పు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవాలన్నమాట. ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను లెగ్కి. పైన టాప్లో నీ దగ్గర 4 తీసుకున్నాను. ఇలాగ ఇప్పుడు కట్ చేసుకున్నాను. చేసిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. సేమ్ అలాగే రైట్ పాదం కొడుతున్నాము. సో రైట్ లెగ్ అన్నమాట. సో ఇలాగా లోపలికి ఇలా కొట్టుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత నీ దగ్గర ఇలా ఫోల్డ్ చేయాలి.
ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేస్తాను. స్టిచెస్ కనిపించకుండా ఇలా ఏదైనా డెకరేట్ చేసుకోవాలి. పెయింట్ వేసుకోవాలి. ఈ పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా వస్తాయి. హ్యాండ్స్ కూడా ఈ పైన స్టిచ్ చేసుకోవాలి.